మిత్రులారా, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ NCERT అనే పేరు మీరు వినే ఉంటారు. అది ఉన్నత పాఠశాల విద్యార్థులకు అన్ని పాఠ్యాంశాలలోనూ పుస్తకాలు ప్రచురిస్తుంది. గత 4-5 దశాబ్దాలుగా అది ప్రచురించే పుస్తకాలు అత్యంత ప్రామాణికమైనవి. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వాళ్ళు రాసిన పుస్తకాలను UPSC పరీక్షల కోసం కూడా అభ్యర్థులు చదువుతూ ఉంటారు. అంత ప్రామాణికమైన పుస్తకాలు ప్రచురించే, రచింపజేసే NCERT వివాదాల్లో చిక్కుతున్నది. తాజా వివాదం గురించి మాట్లాడుకుందాం. తాజా వివాదం 11వ తరగతి, 12వ తరగతి రాజనీతి శాస్త్ర పుస్తకాలలో మార్పులు చేసి ఏప్రిల్లోనే అవి ప్రచురించారు. ఇప్పుడు విద్యా సంవత్సరం మొదలవుతుంది కనుక ఈ విద్యా సంవత్సరం నుంచి అవి అమల్లోకి రాబోతున్నాయి. ఏమిటా మార్పులు? అది రాజనీతి శాస్త్ర పుస్తకం 12వ తరగతి. దాంట్లో ఒక అధ్యాయంలో గత 3-4 దశాబ్దాలలో దేశంలో జరిగిన అనేక పరిణామాల గురించి విషయాలు ఉన్నాయి. రాజకీయ పరిణామాల గురించి. రామ్ జన్మభూమి ఆలయ ఉద్యమం. రామ జన్మభూమి ఆలయ ఉద్యమ క్రమంలో ఫైజాబాదులో బాబ్రీ మసీదును కూలగొట్టడం, ఆ తర్వాత భారత రాజకీయాలలో జరిగిన మార్పులు, ఇటువంటి విషయాలను ఆ అధ్యాయం చర్చించింది. దీంట్లో బాబ్రీ మసీద్ అనే పేరు తీసేశారు. బాబ్రీ మసీద్ అనే మాట ఉండకూడదు, దాని బదులు 3 గుమ్మటాల కట్టడం అని మాత్రం రాశారు. 3 గుమ్మటాల కట్టడం కూలిపోయింది, దానంతరదే కూలిపోయింది అన్నట్టుగా. 12వ తరగతి 136 పేజీలో అంతకుముందు వాట్ ఈస్ ద లెగసీ ఆఫ్ ద రామ్ జన్మభూమి మూమెంట్ అండ్ ద అయోధ్య డెమాలిషన్ ఫర్ ద నేచర్ ఆఫ్ పొలిటికల్ మొబిలైజేషన్ అనే ప్రశ్న. రాజకీయ సమీకరణాలకు సంబంధించి ఆలోచించేటప్పుడు రామజన్మభూమి ఉద్యమం ఫలితంగా, అయోధ్యలో జరిగిన విధ్వంసం ఫలితంగా వచ్చిన మార్పులు ఏమిటి? ఇది ఒక ప్రశ్న, విద్యార్థులలో ఆలోచనను రేకెత్తించే ప్రశ్న. అధ్యాపకుడు దీనికి సంబంధించి అనేక విషయాలు చెప్పొచ్చు, కానీ దీన్ని ఇవాళ మార్పు చేసిన దాంట్లో మొత్తం 2 ప్రశ్నలు ఉన్న దాని నుంచి ఒక సగం తీసేసి వాట్ ఈస్ ద లెగసీ ఆఫ్ ద రామ్ జన్మభూమి మూవ్మెంట్ అని మాత్రమే అన్నారు. అంటే బయటి సమాజంలో జరిగిన వాస్తవం గురించి, ఒక చారిత్రక ఘటన గురించి దానిలో ఒక ముక్క మాత్రమే చెప్తాము. ఇది వాళ్ళ కొత్త విషయం ఏం కాదు. NCERT పాఠ్యపుస్తకాలలోంచి 5 శతాబ్దాల చరిత్రని రద్దు చేశారు. పీరియాడిక్ టేబుల్ను తొలగించారు. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించారు. ఇటువంటి మార్పులన్నీ ఇదివరకు జరిగాయి. ఇవాళ జరిగిన మార్పుల గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అట్లాగే మరొక పెద్ద మార్పు 12వ తరగతి రాజనీతి శాస్త్ర పాఠ్యపుస్తకంలో 8వ అధ్యాయం రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అని ఉంది. భారత రాజకీయాలలో ఇటీవల జరిగిన మార్పులు. దాంట్లో పేజీ 139లో అనేక కారణాలు వివరిస్తూ 4వ కారణం, ఫోర్త్, ఏ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ కల్మినేటెడ్ ఇన్ ద డెమాలిషన్ ఆఫ్ ద డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్ అట్ అయోధ్య known as Babri Masjid in December 1992. This event symbolized and triggered various changes in the politics of the country and intensified debates about the nature of Indian nationalism and secularism. These developments are associated with the rise of the BJP and the politics of Hindutva. ఇది ఒక చారిత్రక ఘటన గురించిన వివరణ. దీన్ని మార్చేసి ఇప్పుడు కొత్తగా ఫోర్త్, ది సెంచురీస్ ఓల్డ్ లీగల్ అండ్ పొలిటికల్ డిస్ప్యూట్ ఓవర్ ద రామ్ జన్మభూమి టెంపుల్ ఇన్ అయోధ్య started influencing the politics of India, which gave birth to various political changes. The Ram Janmabhoomi temple movement, becoming the central issue, transformed the direction of the discourse on secularism and democracy. These changes culminated in the construction of the Ram temple at Ayodhya, following the decision of the Constitutional Bench of the Supreme Court, which was announced on November 9, 2019. ఇక్కడ ఎంపిక చేసిన వాస్తవాలు, అనేక వాస్తవాల గుచ్ఛం ఒకటి ఉండగా దానిలో నుంచి కొన్ని వాస్తవాలు మాత్రమే బయటికి తీసి అవి మాత్రమే చెప్పడం. సుప్రీంకోర్టు తీర్పు వల్లనే రామజన్మభూమి జరిగింది. నిజానికి సుప్రీంకోర్టు తీర్పులో బాబ్రీ మసీదు విధ్వంసం అనేది చట్ట వ్యతిరేకమైన నేరపూరితమైన చర్య అని కూడా ఉంది. సరే, ఆ నేరానికి సుప్రీంకోర్టు తీర్పు ఎందువల్లనో ఎవరిని బాధ్యులుగా చూపలేదు, ఎవరికి శిక్షలు వేయలేదు.
కానీ ఒక నేరం జరిగింది, ఇప్పుడు దాన్ని సవరించలేము, ఇప్పుడు ఈ భూమి ఇస్తున్నాము అని ఏదో తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఆధారంగా ఈ పని జరిగింది అని కొత్త పాఠ్యపుస్తకం చెప్తున్న విషయాలు నిజానికి వాస్తవానికి మసిబూసి మారేడుకాయ చేసి. అట్లాగే ఇంకా కొంచెం ముందరికి వెళ్తే సరే, ఇవి ఒక ఘటనకు సంబంధించినవి, ఒక పరిణామానికి సంబంధించినవి. దానికన్నా కీలకమైనది 11వ తరగతి పాఠ్యపుస్తకంలో సెక్యులరిజం మీద, లౌకికవాదం మీద ఒక అధ్యాయం ఉంది. నిజానికి సెక్యులరిజం అనేది భారత రాజ్యాంగపు ప్రవేశికలో, ప్రియాంబుల్లో ఒక మాట కాబట్టి ప్రియాంబుల్లో ఉన్న ప్రతి మాటను విద్యార్థులు, ముఖ్యంగా రాజనీతి శాస్త్ర విద్యార్థులు తెలుసుకోవాలి కాబట్టి తప్పకుండా దాని మీద పాఠం ఉండవలసిందే. కానీ ఆ పాఠంలో కొన్ని భాగాలను ఎంతగా తొలగించారంటే, సెక్యులరిజం అనేది భారతదేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలుగా మారిపోయింది, మైనారిటీలను బుజ్జగించేదిగా మారిపోయింది, అందువల్ల సమాజంలో చీలికలు తెచ్చింది, అందువల్ల సమాజంలో అవసరమైన సంస్కరణలు జరపడానికి వీలు లేని స్థితి వచ్చింది అని కొత్త దాంట్లో రాశారు. నిజానికి పాతది కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి మాట్లాడింది. ఓటు బ్యాంక్ రాజకీయాలనేవి దేశపు రాజనీతిలో భాగమైపోయాయి, వాటిని మార్చలేము. ఒక బృందాన్ని, ఒక సమూహాన్ని, ఒక సముదాయాన్ని ఒక రాజకీయ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకోవడం అనేది జరుగుతూ ఉంది. అయితే దీని గురించి ఆలోచించవలసింది, చర్చించవలసింది, ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ వల్ల అన్యాయం జరుగుతున్నదా, ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ వల్ల సమాజంలో విభజన జరుగుతుందా, ఇవి ఆలోచించాలి అని పాత పుస్తకం రాసింది. కొత్త పుస్తకం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అనేవి మత అల్పసంఖ్యాక వర్గాలను బుజ్జగించే దిశగా దారితీస్తున్నాయి. పాత పుస్తకంలో ఈ మాట కూడా రాశారు. నిజానికి పాత పుస్తకం ఏ ఒక్క వైఖరి తీసుకోలేదు, అన్ని వైఖరులను విద్యార్థుల ముందర పెట్టింది, అధ్యాపకుల ముందు పెట్టింది, దాని మీద చర్చ జరగాలి. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ వల్ల మైనారిటీలను బుజ్జగించే ప్రయత్నం జరుగుతున్నదని విమర్శ ఉంది. కానీ ఆధారాలన్నీ, చారిత్రక ఆధారాలన్నీ ఆ మాటను అంగీకరించడం లేదు. మీ అంతటా మీరు విద్యార్థులకు నిజానికి పని కూడా కల్పించారు. మీ అంతటా మీరు ఒక పరిశోధన సాగిస్తే మైనారిటీల బుజ్జగింపు అనేది జరిగిందో లేదో తెలుస్తుంది అని కూడా పాత పుస్తకంలో ఉంది. కొత్త పుస్తకం దాన్ని పూర్తిగా మార్చేసి, అంటే ఇది ఇక్కడితో ఆగిపోవడం లేదు. 11వ తరగతిలో ఇది చదివిన వాళ్ళు, 12వ తరగతిలో ఇది చదివిన వాళ్ళు రాజ్యాంగ మౌలిక ఆదర్శాలైన, ప్రవేశికలోని భాగాలైన సెక్యులరిజం అనే మాట పట్ల, ప్రజాస్వామ్యం అనే మాట పట్ల, సమానత్వం అనే మాట పట్ల వ్యతిరేకమైన వైఖరిని తీసుకునే వైపు దారితీస్తుంది. అంటే పాఠ్య పుస్తకాలు రాజ్యాంగ వ్యతిరేక, రాజ్యాంగాన్ని తప్పుబట్టే ఒక వైఖరిని విద్యార్థులకు అందించబోతున్నాయి. నిజానికి మార్పులు రాగానే వెంటనే దేశవ్యాప్తంగా చాలామంది తమ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమైన పత్రికలు, చిట్ట చివరికి ఎకనామిక్ టైమ్స్ వంటి ప్రభుత్వాన్ని సమర్థించే, ప్రభుత్వ విధానాలను ఆమోదించే పత్రిక కూడా ఇది తప్పు, ఇలా చేయకూడదు అని సంపాదకీయం రాసింది. ఇంత చర్చ జరిగిన తర్వాత ఎన్సీఈఆర్టీ ప్రస్తుత డైరెక్టర్గా ఉన్న దినేష్ సక్లానీ గారు ఒక పత్రికా సమావేశం కూడా పెట్టి, పుస్తకాలు విద్యార్థులలో హింసాత్మక, నిరాశాపూరిత ధోరణులను ప్రచారం చేయకూడదు, అందుకని ఇది మేము పెట్టాము అని అన్నారు. ఒకవేళ చరిత్రలో, రాజనీతి శాస్త్ర చరిత్రలో అటువంటి హింసాత్మక ఘటనలు, నిరాశాపూరిత ఘటనలు ఉంటే అవి కూడా విద్యార్థులు చదువుకోవాల్సిందే. విద్యార్థులకు అవి దాచిపెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. పైగా అది మాత్రమే కాదు, ఆయన అక్కడి నుంచి ఇంకా ముందరికి వెళ్ళి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పుస్తకాలను ఎప్పటికప్పుడు, పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు, కొత్త అంశాలు చేరుస్తూ ఉంటారు, అందులో తప్పేముంది అన్నాడు. తప్పకుండా పాఠ్యాంశాలను ఆధునిక, ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిశోధన ఫలితాలను బట్టి, కొత్తగా కనిపెడుతున్న విషయాలను బట్టి, కొత్తగా వస్తున్న వాదనలను బట్టి మార్చవలసిందే. అందులో ఏమీ భిన్నాభిప్రాయం లేదు. కానీ జరిగిన మార్పులు అటువంటివేనా? ఈ ప్రశ్న మీద జవాబిస్తూ ఆయన, ఒకవేళ విద్యార్థులకు అంత ఆసక్తి ఉంటే బయటికి వెళ్ళి వేరేవి చదువుకోవచ్చు కదా, ఇది చిన్న పుస్తకం కదా అన్నారు. నిజానికి ఇటువంటి ఒక బయటికి వెళ్ళి చదువుకోవచ్చు, బయట వేరే విషయాలు ఉన్నాయి, పాఠశాలలో మాత్రం, పాఠ్యాంశాలలో మాత్రం ఒక విషయాలు చెప్తాము
అని అంటే ఇది కళ్ళకు గంతలు కట్టడం లాంటిది. నిజానికి విద్యార్థులకు పాఠ్యాంశాలలో సమాజంలో ఉన్న అన్ని విషయాలు వాళ్ళ దృష్టికి తేవాలి, వాళ్ళ బోధనలో భాగం చేయాలి. వాళ్ళు తమ సొంత ఆలోచనతో ఏది ఎంచుకుంటారో వాళ్ళకు వదలాలి. కానీ కొన్ని మాత్రమే చెప్తాము, కొన్ని చెప్పము అనే ఒక వైఖరి తీసుకోవడం అనేది, కొన్ని కళ్ళకు గంతలు కట్టడం అనేది నిజానికి విద్యా తత్వశాస్త్రంలో ఏం చెప్తారంటే, సమాజంలో బయట వాళ్ళు తెలుసుకునే విషయాలకు, పాఠ్యాంశంలో తెలుసుకునే విషయాలకు తీవ్రమైన వైరుధ్యం ఉంటే అది విద్యార్థులలో క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్కు దారితీస్తుంది. దేన్ని నమ్మాలో తెలియని స్థితికి వస్తుంది. మానవ మేధో సృజన కార్యకలాపం ఆగిపోతుంది అని విద్యాతత్వశాస్త్రం చెప్తుంది. ఇవాళ ఎన్సీఈఆర్టీ చేసిన మార్పులు అటువంటి విద్యార్థులలో అధ్యయన శక్తిని తగ్గించే, సృజన శక్తిని తగ్గించే, ఆలోచన శక్తిని తగ్గించే దిశగా దారితీస్తున్నాయి. ఇటువంటి మార్పులు గత 10 ఏళ్లుగా చేస్తూ వస్తున్నారు. 2021 సెప్టెంబర్లో అసలు మొత్తం పుస్తకాలను తిరగరాయాలి, ఈ అక్కడక్కడ పేరాలు వాక్యాలు తీసేయడం కాదు, కొత్త సెట్ తయారు చేయాలి అని సెప్టెంబర్ 21లో ఒక కార్యక్రమం ప్రారంభించారు. అది ఇప్పటికింకా పూర్తి కాలేదు. ఇప్పుడు చేస్తున్న మార్పులే ఇట్లా ఉంటే రేపు పూర్తిగా రాయబోయే పుస్తకాలు విద్యార్థులకు, లేత మనసులకు ఏ విషాన్ని నూరిపోస్తాయి, ఏ అబద్ధాలను నూరిపోస్తాయి, ఏ చారిత్రక వాస్తవాలను, భౌతిక వాస్తవాలను కాకుండా అభూత కల్పనలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాయి. రానున్న విద్యార్థి లోకం ఏమి కానున్నది, భవిష్యత్తు విద్యార్థులు ఏమి చదువుకోబోతున్నారు, భవిష్యత్ సమాజం ఏమి కాబోతున్నది.